ఎవరో విన్నారా కోడని సంగతి? వినడానికి ఏముంది నీ మోహం. 45 ఏళ్ళ నీ ఆలోచనలు మార్చుకోలేకపోతున్నావు. ఆఫ్టర్ ఆల్ వాళ్ళు పసిబిడ్డలు 20 ఏళ్ళ నుంచి వచ్చిన అలవాట్లు ఎలా మార్చుకుంటారు చెప్పు. చూడు, నేను రేడియో ఆఫ్ చేశాను. ఇగో అలా బజార్కి వెళ్ళి కుక్కకి ఎలా స్నానం చేయించాలో, ఎలా పౌడర్ అయ్యాలో, ఎలా పాలు పట్టాలో తెలిపి పుస్తకం ఒకటి తీసుకొస్తాను. అంతేకాదు, నువ్వు కూడా కోడలు పొద్దున్న లేవో కానీ వాళ్ళకి బెడ్ కాఫీ ఎలా అందించాలో నేర్చుకో. అంతేనంటారా? అంతేకాదు ఇంకెంత, వాళ్ళు కోడలు వచ్చేసారు, మనం జాగ్రత్త పడాలి. ప్రసాదం తీసుకోండి. ప్రసాదం తీసుకుంటాను. చిల్లర డబ్బులు చూడు, ఆ కుక్కల పుస్తకం తీసుకొస్తాను. తర్వాత తీసుకురా. థ్యాంక్ యూ. చూడమ్మా, ఒక్క మాట చెప్పనా? ఆ కుక్కల గురించా? కాదు, నీ గురించి. ఆడది పొద్దున్నే లేచి పూజలు, సూర్య నమస్కారాలు చేసుకుంటే అది ఇంటికి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి వెలుగునిస్తుందమ్మా. ఆ మాట మీ పెద్ద కోళ్ళకి చెప్పండి. కూలి పనులు చేసుకునే వాళ్ళలాగా పొద్దున్నే లేవలేదు. అలా ఎక్కువసేపు నీళ్ళు అంటే వాడికి జలుబు చేస్తుంది పాపం. అదేమిటమ్మా దుర్గా, ఇప్పుడే నీళ్లు బయట మొదలుపెట్టాను. అదంతా నాకు తెలీదు. మనుషుల కన్నా నీట్ గా చూడాలి వాటిని. స్నానం అయ్యాక శుభ్రంగా తుడిచి బ్రష్ చేసి తీసుకురండి, పౌడర్ వేయాలి. హలో, ఇవన్నీ ఉతికి ఆరేయాలి. పని మనిషి రాలేదమ్మా. అది నా తప్పు కాదు. ఈ బట్టలు ఉతికి ఆరేయాల్సిందే. అది మీరు చేస్తారో పని మనిషి చేస్తుందో నాకు తెలియదు. అదేమిట్రా అప్పుడే వచ్చేసావు? ఆఫీసా? అంతకంటే పెద్ద పని వచ్చిందమ్మా. నా పెళ్ళాం పని. ఏమిటి పాపం, మార్కెటింగా? ఏం పాపం నీకదే కష్టాలా? అమ్మా, ఈసారి నువ్వేమి ప్రశ్నించకుండా నేను ఇచ్చింది తీసుకోవాలి. ఏమిటి జీతాలా? ఎంత? 50. నాది 50. ఏం లేదమ్మా, గీత చీర కావాలంది. కంచో కాళహస్తో కంచి పట్టు చీర. డ్రెస్సింగ్ టేబుల్ కావాలన్నా మా దుర్గా. మన ఇంట్లో సరైన డ్రెస్సింగ్ టేబుల్ లేదు కదా. పర్వాలేదు లేరా, రండి టిఫిన్ చేద్దరు గాని. నా కోసం దుర్గా వెయిట్ చేస్తుందమ్మా. వస్తాను. గీత నేను సినిమాకి వెళ్దాం అనుకున్నామమ్మా. ఫస్ట్ షోకి టైం అయింది. వస్తానమ్మా. ఓయ్ జాను, రండి రండి రండి. ఏంటి ఆలస్యం?
థ్యాంక్స్. కూర్చో. జానం, ఈ నెలలో అమృతాంజనానికి కాస్త ఎక్స్ట్రా డబ్బు శాంక్షన్ చేయాలి. అమృతాంజన్ ఎందుకండి? కొంచెం నొప్పిగా ఉంది. మరి నాతో చెప్పలేదే. ముందు మీరు సరిగా పడుకోండి, నేను పడతాను. కంగారు పడుకోయ్, వయసు అవటంలా కొంచెం నొప్పిగా ఉంది. ఎందుకా కంగారు? ఇక్కడేనా? జనం, ఆ దేవుడు మళ్ళీ జన్మంటూ శాంక్షన్ చేస్తే మళ్ళీ నిరుద్యోగంతోనే నా జీవితం ప్రారంభం కావాలనుకో. ఎందుకండి? ఎందుకేంటో ఆ ఉద్యోగ అన్వేషణలో మళ్ళీ నిన్ను కలుసుకోవాలి. ఆ పార్కు బెంచి మీద బఠానీలు తింటూ మన ప్రేమ కలాపాలు సాగించాలి. పెళ్లి చేసుకోవాలి, బిడ్డలను కనాలి. గడిచిన ఆ జీవితం తలుచుకుంటేనే ఎంతో మాత్రం కాదు. గడిచిన జీవితం అంటున్నారు, గడుస్తున్న జీవితం మొహం ముట్టిందా? అదే, అప్పుడేనా? ఇంకా టైం ఉంది. చెప్పడం మర్చిపోతాను, ఆఫీస్లో కొంచెం లోన్కి అప్లై చేయండి. లోనా? లోన్ అనుకో. అవన్నీ అడగకూడదు, కోడళ్ళు వచ్చారు. కోడళ్ళు వచ్చారు కదా, మర్చిపోయా. నేను తలుచుకుంటే జరగంది లేదు. మీరు అలా చూస్తూ ఉండండి. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు గెలిపిస్తారు, 2 భాషల హీరో వస్తారు, 20 మంది పత్రికా విలేకరులు, 2 గంటల సేపు డాన్స్ ప్రోగ్రాం. తెల్లారేసరికి మీ ఫోటోల్ని దేశమంతా చూడాల్సింది, మీ గురించి అద్భుతంగా అద్భుతంగా చెప్పుకోవాల్సిందే. నటరాజా, చూడండి ఏంటంటారు, మా శిష్యురాలు ఫోటోతో పాటు అదే పేపర్లో ఓ మూల ఈ గురువు గారు ఫోటో కూడా వేయించండి. మరో మూల నా తబలా ఫోటో కూడా వేయించండి. ఎంత మాట వేయించనటండి. ఇంత అద్భుతమైన శిష్యురాల్ని తయారు చేసినందుకు మీతో ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూ చేయించి మీ ఫోటో ఫ్రేమ్ కట్టించి మరీ అందరికీ పంచిపెట్టేస్తాను. ఏమంటారు? చూడండి, చిన్న సవరణ, నా ఫోటో మట్టుకు గోల్డ్ ఫ్రేమ్ చేయించండి.